Please subscribe to 7 Media. మీడియా అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఒక కొత్త ప్రొడ్యూసరు ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న 1-2 సినిమాలు చేసిన మా హీరో, హీరోయిన్, డైరెక్టర్గా నా రెండో సినిమా ప్రారంభానికి మీరందరూ వచ్చి ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు మీ అందరికీ. ఒక కొత్త ప్రొడ్యూసర్ వచ్చినప్పుడు మీడియా నుంచి మంచి సపోర్ట్ ఉంటే ఫర్దర్గా మనందరికీ కూడా ఒక వర్క్ జరుగుతుంది. సో అది ఎంకరేజ్ చేయడానికి వచ్చిన మీ అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక సినిమా విషయానికి వస్తే ఇది ఒక తెలంగాణ బ్యాక్డ్రాప్లో, ఒక తెలంగాణ యాసలో, ఒక చిన్న టౌను, ఒక చిన్న ఊరికి సంబంధించి ఇద్దరు ప్రేమికుల కథ. ఒక గంటన్నర పాటు మీరు గతంలో చూసిన ఎన్నో ఎంటర్టైన్మెంట్ సినిమాలు ఉంటాయి. ఒక జాతిరత్నాలు కావచ్చు, ఒక మ్యాడ్ కావచ్చు, ఒక డీజే టిల్లు కావచ్చు. అంతకు మించి ఫన్తో ఒక గంటన్నర పాటు మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడానికి రసూల్ గారు ఒక మంచి కథ రాసుకున్నారు. రసూల్ గారు కథకి నా ప్రాణం పెట్టి ఒక ఎంటర్టైన్మెంట్, లవ్, ఎండింగ్లో వచ్చే ఫ్యామిలీ ఎమోషన్స్తో మీ అందరికీ ఒక మంచి సినిమా అయితే ఇవ్వబోతున్నాం. ముందు కూడా మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని మేము మీ నుంచి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. రసూల్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో ఈరోజు మా సినిమా ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసిన మణిశర్మ గారికి, తనికెళ్ళ భరణి గారికి, విఎన్ ఆదిత్య గారికి, మా టీం తరఫున, ప్రొడ్యూసర్ గారు, రైటర్, మా టీం అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మన ఫిల్మ్ నగర్ టీం దైవ సన్నిధానంలో విఎన్ఆర్ ఆదిత్య గారికి ల్యాప్ కొట్టి గౌరవ దర్శకత్వం మణిశర్మ గారు, తనికెళ్ళ భరణి గారు స్క్రిప్ట్ అందించడం జరిగింది. ముందు ఈ పెద్దలందరి సపోర్ట్తో, మీ మీడియా సపోర్ట్తో ఒక మంచి సినిమా తీయడానికి మేము అందరం 100% ట్రై చేస్తున్నాం. మీ అందరూ వచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మా ఎంబీ ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేయబోతా ఉన్నాము. స్టార్ట్ అయిందని చెప్పేసి చెప్పుకోవాలి. ఫస్ట్ సినిమా మా మిత్రుడు వచ్చేసి తను స్టోరీ అందించడం జరిగింది, ఎవరైతే ఉన్నారో రసూల్ భాయ్. ఆ తర్వాత డైరెక్టర్ గారు వచ్చేసి రాజేష్ నాయుడు. సో ఇవాళ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి మీడియా మిత్రుడికి పేరు పేరున ధన్యవాదాలు. ఎంబీ ప్రొడక్షన్ హౌస్లో మొదటి ఏదైతే స్టోరీ ఉందో ప్రజెంట్ 2K లవర్స్ అని చెప్పేసి స్టార్ట్ చేయబోతా ఉన్నాము. ఈ స్టోరీ వచ్చేసి కంప్లీట్గా ఒక విలేజ్, తెలంగాణ విలేజ్ బ్యాక్డ్రాప్లో నడుస్తూ ఉంటుంది. ఇంతకుముందు మనం చాలా సినిమాలు చూసాం, బట్ ఆ సినిమాలో లేనటువంటి చాలా పాయింట్స్ కంప్లీట్ ఆ సినిమాలకి డిఫరెంట్గా ఉంటుంది స్టోరీ. అలాగే ఒక 1.5 అవర్ పాటు మొత్తం కాలేజ్ బ్యాక్డ్రాప్లో మనకి కామెడీ నడుస్తూ ఉంటుంది తెలంగాణ యాసలో కంప్లీట్గా. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్యామిలీ ఎమోషన్స్ అండ్ డ్రామా ఉంటుంది. అది ఇంతకుముందు వచ్చిన సినిమాలో ఎక్కడా కూడా ఎలాంటి పాయింట్ కూడా టచ్ అవ్వదు, చాలా కొత్త కోణాల్లో ఉంటుంది. సో ఈ సినిమా చూసి బయటికి వెళ్ళే ప్రేక్షకుడు అరే సినిమా అప్పుడే అయిపోయిందా అని చెప్పేసి తను ఇంటికి వెళ్ళేదాకా తను వెంటాడుతూనే ఉంటుంది ఈ మూవీ. చాలా సినిమాస్ మనం ఏం చేస్తాము, చూస్తాము, బాగుందని చెప్పేసి అనుకుని వెళ్ళిపోతాము, ఇంకా బాగుంటే ఒకసారి చూడాలని చెప్పేసి అనుకుంటాము. బట్ ఈ స్టోరీ ఏదైతే ఉందో ఖచ్చితంగా ప్రతి ఒక్క ప్రేక్షకుడికి హత్తుకుంటుంది. 100% తన ఎమోషన్ని వెంటాడుతూ ఉంటుంది. అంతా చాలా బాగుంటుందని చెప్పేసి మేము గట్టిగా నమ్ముతూ ఉన్నాము. సో మా ఎవరైతే ఉన్నారో రసూల్ గారు రైటర్, తను చాలా చక్కగా స్టోరీ రాశారు. అండ్ ఒక్కొక్క డైలాగ్స్ అయితే చాలా బాగున్నాయి. ఈవెన్ కామెడీ విషయంలో కూడా చాలా మంచి డైలాగ్స్ రాశారు. దాంతోపాటు ఫ్యామిలీ ఎమోషన్స్ డ్రామా వచ్చినప్పుడైతే చాలా ఎక్సలెంట్ డైలాగ్స్ ఉన్నాయి. సో ఆ తర్వాత మా డైరెక్టర్ గారు వచ్చేసి రాజేష్ నాయుడు గారు. సో తను ఈ సినిమాని ముందుకు తీసుకెళ్ళబోతూ ఉన్నాడు. థ్యాంక్ యూ అండి. సో ఆ తర్వాత మా హీరోయిన్ వచ్చేసి తను వచ్చేసి శృతి శంకర్. సో తను యాక్ట్ చేయబోతూ ఉంది. ఆ తర్వాత ఇటు వచ్చేసి మోహిత్ గారు యాక్ట్ చేయబోతూ ఉన్నారు. ఆ తర్వాత మన యాక్టర్ ఎవరైతే డీజే టిల్లులో చేసి ఉన్నారో ప్రణీత్ గారు. సో తను వచ్చేసి తనకు కూడా ఒక మేజర్ పెద్ద పాత్ర ఉంది. హీరోకి ఎంత అయితే స్కోప్ ఉందో అంత స్కోప్ ఉన్నటువంటి పాత్ర తను చేయబోతూ ఉన్నాడు. సో థ్యాంక్ యూ బ్రదర్. ఆ తర్వాత ఈరోజు కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలు తనికెళ్ళ భరణి గారు, ఆ తర్వాత విఎన్ ఆదిత్య గారు, మా మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ గారు, వీళ్ళందరూ వచ్చి మమ్మల్ని ఆశీర్వదించారు. థ్యాంక్ యూ, వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఆ తర్వాత మా ఏదైతే ఇన్విటేషన్ అందుకొని మీరందరూ మాకు సపోర్ట్ చేయడానికి వచ్చి మా ఎంబీ ప్రొడక్షన్ హౌస్ ఏదైతే ఉందో దాన్ని సపోర్ట్ చేయడానికి వచ్చినటువంటి ప్రతి మీడియా మిత్రుడికి పేరు పేరున ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. ఇక ముందు కూడా ఇలాగే మాకు సపోర్ట్ చేయాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ. నా పేరు సయ్యద్ రసూల్. ఈ 2K లవర్స్ అనేటువంటి మూవీకి నేను రైటర్ని.
ముందుగా ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులకి ప్రత్యేకంగా మా యొక్క ఎంబీ ప్రొడక్షన్ హౌస్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ 2K లవర్స్ అనేది ఒక అందమైన ప్రేమ కథ, ఒక అద్భుతమైన ప్రేమ కథ, ఒక అరుదైన ప్రేమ కథ ఇది. ఎందుకంటే చాలా సినిమాలు వస్తున్నాయి ప్రేమ కథలు, కొన్నిటిని ఆదరిస్తున్నారు, కొందరిని ఆదరించట్లేదు. కానీ ఈ మా కథ ఆరాధించే కథ. ఈ మూవీ కనుక ఒకసారి చూసిన తర్వాత ఈ కథ అనేది మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. ఎందుకంటే ఇందులో బంధాలు ఉన్నాయి, అనురాగాలు ఉన్నాయి, పంతాలు ఉన్నాయి, వేదన ఉంది, రోదన ఉంది, ఆవేదన ఉంది. అంతకు మించి మిమ్మల్ని నవ్వించేటువంటి మంచి కామెడీ కూడా ఉంది ఇందులో ఉండడం జరిగింది అన్నమాట. సో తెలంగాణ యాసలో జరిగేటువంటి భాషా యాసలో జరిగేటువంటి ఈ కథ మాకైతే నమ్మకం ఉంది చాలా. ఎందుకంటే ఈ కథ చెప్పగానే ప్రొడ్యూసర్ గారు విని దీన్ని ఓకే చేసేసి రాజేష్ నాయుడు గారి యొక్క దర్శకత్వంలో ఇది చేయడానికి మాకు అవకాశం ఇచ్చి ఒక రకంగా ఈ యొక్క ఫిలిం ఇండస్ట్రీలో నాకు కొత్త జన్మ ప్రసాదించినటువంటి ప్రొడ్యూసర్ గారికి, బిచ్చునాయక్ గారికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే నేను చెప్పిన కథకి ప్రాణం పెట్టేలాగా ముందుబడి నేను చేస్తా, దీనికి నువ్వు ఏదైతే ఇమాజినేషన్ పెట్టుకుంటున్నావో దాన్ని 100% నేను చూపిస్తా అని చెప్పి నాకు నమ్మకం ఇచ్చి ఈ సినిమాని తన భుజాల మీద వేసుకొని ముందు తీసుకెళ్తున్నటువంటి డైరెక్టర్ గారు రాజేష్ నాయుడు గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. సార్, ఇది ఒక టీం వర్క్ లాగా మేము చేస్తున్నాం. ఖచ్చితంగా ఇది ప్రతి ఒక్కరికి నచ్చుతుంది ఈ కథ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మెయిల్ లీడ్గా చేస్తున్నాను. ముందుగా ఇక్కడికి వచ్చిన పత్రికా విలేకరులకి అలానే పిఆర్ టీమ్కి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎంబీ ప్రొడక్షన్లో వస్తున్న ఈ 2K లవర్స్ డైరెక్టర్ గారు రాజేష్ గారు అండ్ రైటర్ సయ్యద్ రసూల్ గారు నన్ను సెలెక్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకంటే చాలా మంచి కదా. మీరు అనుకుంటారు అంటే ప్రతి ఒక్కరు చెప్తుంటారు ఇది రెగ్యులర్గా ఉండే కథ కాదు, కానీ మీరు థియేటర్లో స్క్రీన్ మీద చూసినప్పుడు మీరే ఫీల్ అవుతారు ఇది నిజంగానే రెగ్యులర్గా ఉండే కథ కాదు. ఎందుకంటే మీకు బయటకు వచ్చిన తర్వాత కూడా మీకు గుర్తుండిపోతుంది. అండ్ ఎంత మంచి సినిమాలో నాకు ఛాన్స్ ఇచ్చినందుకు రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఇందులో వర్క్ చేస్తున్న క్యాస్ట్ అండ్ క్రూ అందరికీ అండ్ సపోర్ట్ చేస్తున్న అంటే మ్యూజిక్తో మాకు ఇంకా సపోర్ట్ ఇచ్చిన మణి శర్మ గారికి థ్యాంక్ యూ. అండ్ మాకు ఈరోజు క్లాప్ కొట్టిన బిఎన్ ఆదిత్య గారికి అండ్ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఆల్ ది బెస్ట్ టు ద టీమ్. నమస్కారం, ఐఎమ్ శృతి శంకర్. ఎంబీ ప్రొడక్షన్ బ్యానర్లో వచ్చేస్తున్న మూవీ 2K లవర్స్. నాకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన బిచ్చునాయక్ సార్కి అండ్ డైరెక్టర్ రాజేష్ సార్కి, రైటర్ రజు సార్కి థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాలో స్టోరీ చెప్తున్నప్పుడు లిటరలీ నేను చాలా ఏడ్చేశాను. చాలా ఎమోషనల్ ఉంటుంది. ఎంతైతే కామెడీ ఉంటుందో అంతకు మించి ఎమోషనల్ ఉంటుంది. సో డెఫినెట్గా చాలా మంచి మూవీ, లవ్ స్టోరీ. అండ్ మమ్మల్ని సపోర్ట్ చేస్తూ వచ్చేసిన విఎన్ ఆదిత్య సార్కి థ్యాంక్ యూ సార్, తనికల భరణి సార్కి థ్యాంక్ యూ సార్, మా మ్యూజిక్ డైరెక్టర్ మణి శర్మ సార్కి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడికి వచ్చేసిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ. మార్నింగ్ అండి. నా పేరు ప్రణీత్, ఆల్సో నోన్ యాజ్ మార్కస్ ఫ్రమ్ డీజే టిల్లు. సో నా దగ్గరికి రసూల్ గారు, రాజేష్ గారు వచ్చారు కథ చెప్పడానికి. క్యారెక్టర్ బాగా అనిపించింది, వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇన్ ద మూవీ. సో మెయిల్ లీడ్గా మోహిత్తోని మనోడితోని యాక్ట్ చేయడం మంచిగా అనిపిస్తుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వెల్కమింగ్ ఆన్ బోర్డ్. ఐ నో మోహిత్ ఇస్ అ గుడ్ యాక్టర్ ఫ్రమ్ వెబ్ సిరీస్ ఐఎమ్ వాచింగ్. సో యా, థ్యాంక్ యూ సో మచ్ సార్ బిచ్చు గారు ఫర్ సెలెక్టింగ్ మీ. థ్యాంక్ యూ అండి. అరే